హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ప్రతి ఒక్కరి లైఫ్లో రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. కానీ అది అమ్మాయి అబ్బాయి మధ్య కావచ్చు, లేదంటే పెళ్ళైన తర్వాత భార్య భర్తల మధ్య కావచ్చు. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే చిన్న చిన్న గొడవలకి విడిపోవడం వరకు, అలాగే చంపుకోవడం వరకు వెళ్తున్నారు. సో ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు మనతో ఉన్నారు. సో మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ ప్రతిష. మ్యామ్, మనకి తెలిసిన విషయం ఏంటంటే అబ్బాయిలకి ఆంటీలు అంటే ఇష్టం అనేది ఎప్పటి నుంచో వింటున్నాం. కానీ రీసెంట్ టైమ్స్లో గర్ల్స్కి కూడా అంకుల్స్ పైన చాలా ఇంట్రెస్ట్ పెరిగింది అనేది న్యూస్లో మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటారంటే ఏంటి, అమ్మాయిలు అన్నిట్లో అప్డేట్ అయ్యారంటారా? నువ్వేమనుకుంటున్నావు? న్యూస్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది నాకైతే, అంటే ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ వింటుంటే. సో ప్రత్యూష, దిస్ ఇస్ కాల్డ్ షుగర్ డాడీ కాన్సెప్ట్. ఇది ఓకే. రీసెంట్ టైమ్స్ లో ఇండియాకి మనం ఇది ఆపాదించుకున్నాం, అంటే బయటకు వస్తోంది. బట్ నేను 18 years బ్యాక్ 17 years బ్యాక్ యుఎస్ లోనే చూశాను. మనకి ఇక్కడి నుంచి ఇప్పుడు ఊర్ల నుంచి హైదరాబాద్ వచ్చే అమ్మాయిలు ఇది ట్రెండ్ గా మారింది కదా. ఇక్కడ నువ్వు ఇవే వినుంటావు స్టోరీ, అవునా? ఇండియా అనే ఊరు నుంచి అమెరికా వెళ్ళిన అంటే పిచ్చి అమ్మాయిలు అలా కాదు, వీళ్ళు చక్కగా చదువుకుని కాలేజ్ లో ఉండే అమ్మాయిలే యుఎస్ లో షుగర్ డాడీస్ అంటారు. అక్కడ లక్షల్లో కదా మనకు కట్టాల్సింది. సో వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళతో ఉంటారు, వాళ్ళకి కావాల్సినవి వీళ్ళు ఇస్తారు, వీళ్ళకి కావాల్సినవి వాళ్ళు ఇస్తారు, ఎక్కడ కమిట్మెంట్ ఉండదు. వాళ్ళు వచ్చి వీళ్ళని డిస్టర్బ్ చేయరు, వీళ్ళు వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయరు. బట్ అవసరాలు తీర్చుకునే ఒక ప్రక్రియని షుగర్ డాడీ అంటారు. ఇది ఆల్రెడీ ఫారెన్ లో ఉంది, మనం దాన్ని ఆపాదించుకున్నాం. అంతే, ఇంత కొత్తగా ఏం లేదు. అంతే అంటారా? అంతే సింపుల్. ఇది అంటే ఇండియాలో కూడా సేమ్ కాన్సెప్టేనా? అంటే జస్ట్ మనీ కోసమే అంటారా, లేదంటే ఇంకా ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి ఏముంటది నువ్వు చెప్పు. ఇప్పుడు నేను రీసెంట్ గా ఆల్సో ఐ హర్డ్, ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆంటీలో సింగిల్ గా ఉండే విమెన్, పిల్లలు ఒక్కళ్ళని పెట్టుకొని ఉండే వాళ్ళు ఉంటున్నారు. ఈ యంగ్ అబ్బాయిలు ఏం చేస్తారంటే వాళ్ళకి మేము సపోర్ట్గా ఉంటాము, మేము అన్ని చూసుకుంటాము అని చెప్తారు. వాళ్ళకి ఎమోషనల్ గా ఏదో ఫిజికల్ గా కూడా బయటకు వెళ్ళి తిరిగి పనులు చేయడానికి ఒకళ్ళు కావాలి. ఈ యంగ్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, వాళ్ళకి కావాల్సింది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అబ్బాయిలు. అలాగే యంగ్ గా ఉండే అమ్మాయిలకి సోకులు, మంచి హెయిర్, మేకప్, బ్యాగ్స్, షూస్, ఖర్చులు, అది చూపించుకొని మళ్ళీ వాళ్ళు తిరిగేది వాళ్ళు తిరుగుతారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చూపిస్తారు? నిజంగా అంకుల్ తోనే కమిటెడ్ గా ఉంటే అంకుల్ నన్ను పెళ్లి చేసుకుంటారా? అంకుల్ కి ఫ్యామిలీ ఉంటది, పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు కదా. ఈవెన్ బాయ్స్ కూడా, అంటే మనం రీసెంట్ గా ఒక న్యూస్ కూడా వచ్చింది, ఒక 25 years అబ్బాయి 50+ ఆంటీ కూడా అన్నారు తెలిసి, అవ్వ అంటారేమో, ఆవని పెళ్లి చేసుకున్నాడు కదా. ఎందుకు చేసుకొని ఉంటాడంటే ప్రేమించా? మేబీ ఆస్తి బాగుంది. డెఫినెట్లీ ఆడు ఏం పని చేయకుండా సోమరిపోతే ఎదవలు ఇట్లాంటివి చేస్తారు. హ్యాపీగా తిని సోది చెప్పుకొని తిరిగే ఆ 25, 24, 26 years అబ్బాయిలకి ఏముంటదమ్మా? ఆంటీని ఏదో కాస్త కబుర్లు చెప్పి కొంచెంసేపు కవ్వించి వాడు శుభ్రంగా సుఖం సంతోషం ఇంకొక అమ్మాయిలతో చేసేది చేస్తాడు. ఆవిడతో కమిటెడ్ గా లవ్ లో ఉన్నాడు అనుకున్నావా? ఏం ఉండవు. ఇలాంటి జరగకుండా ఏమైనా యాక్ట్స్ ఏమైనా ఉన్నాయా? See, nobody can restrain your freedom to do whatever you want. And age is definitely not, law పరంగా మనకి ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఇంకా చెప్పాలి అంటే పాత కాలంలో 70 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళకి 16 ఏళ్ళ పిల్లల్ని ఇచ్చి పెళ్లిళ్ళు చేసిన కల్చర్ లో కూడా ఉన్నాం మనం. చెప్పాలంటే ఆ సొసైటీ కల్చర్ అని చెప్పాను, కానీ ఆ సొసైటీలోంచి వచ్చాం. కన్యాశుల్కాలని జరిగేది. టంగుటూరి వీరేశలింగం పంతులు గారు దాన్ని రిఫార్మ్ చేయక ముందు డబ్బులు చనిపోతే అమ్మాయిని కూడా చంపేయాలి అనే ఒక అది వేరు. దాని తర్వాత ఏంటంటే చిన్న పిల్లలు, డబ్బులు లేని పిల్లల్ని ముసలి వాళ్ళు కన్యాశుల్కం అంటే వరకట్నం రాకముందు కన్యాశుల్కం ఉండేది. అమ్మాయిలకి డబ్బులు ఇచ్చి అమ్మాయిల ఇంటి తల్లిదండ్రుల్ని మెప్పించి భారీగా తీసుకెళ్లేవాడు భర్త. దాన్ని కన్యాశుల్కం అంటారు, అమ్మాయిని డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం. దాన్ని రిఫార్మ్ చేద్దామని ఉత్సుకతతో మనం వరకట్నాలకు వచ్చాం. ఇప్పుడు అది వరకట్న వేధింపులు, డొమెస్టిక్ వైలెన్స్ లో అయిపోయింది. సో కన్యాశుల్కంలో ఏంటంటే డబ్బులున్న అబ్బాయి 80 years ఉన్న 90 years ఉన్నోడు కూడా 16 ఏళ్ల పిల్లనిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పట్లాగా ఉంచుకోవడము, తిరగడము అట్లా ఏం కాదు. సో అది తప్ప రైటా అనేది పక్కన పెడితే మన కల్చర్లో అది ఉంది. ఎందుకంటే ఒక మగాడు ఒక ఏజ్ తర్వాత భార్య చనిపోయినా, పిల్లలు, తనకంటే ఒక తోడు కావాలనుకోవడంలో తప్పు లేదు.
అంటే అది చిన్న పిల్లలు, దట్ వాజ్ చూడటానికి వినటానికి చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మనం ఒక మోడర్న్ సొసైటీలో దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఇట్ వాస్ దేర్ ఇన్ ఆ కల్చర్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఇవి జరుగుతున్నాయి కదా, అంటే అబ్బాయిలు ఆంటీలు ఇష్టపడ్డం, అమ్మాయిలు అంకుల్స్ ఇష్టపడ్డం, ఇది స్టాప్ అవ్వాలంటే అవుతుందా అవదా? పెరుగుతుంది, ఇది పెరుగుతుంది. పెరుగుతుంది. ఎందుకు? సొసైటీ ఎప్పుడైనా అమ్మా, వెన్ దెర్ ఈజ్ అ నీడ్ దెర్ ఈజ్ అ సప్లై. ఎక్కడైతే అవసరం ఉంటుందో సప్లై కూడా అట్లనే ఉంటుంది. డివోర్సులు తీసుకొని పిల్లల్ని ఒక ఏజ్ తర్వాత పెంచి తోడు కోసం వెతికే అంకుల్స్ డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. పల్లెటూరనే చెప్పను, సిటీలో ఉండి కూడా ధనార్జన చేయలేక, లేకపోతే చేసే సాహసం లేక, లేకపోతే చెయ్యాల్సిన అవసరం లేక, సత్తా ఉన్న దాన్ని వాడుకోక అమ్మాయిలు అందంగా ఉండేవాళ్ళు టీనేజ్ నుంచి మొదలవుతున్నారు. వాళ్ళు చక్కగా సొగసు చూడతరమా అన్నట్టు నీట్గా రెడీ అయితే అంకుల్స్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ దెమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా నేను ఒక న్యూస్ చూసాను. ఏంటంటే ఒక 70+ అంకుల్, ఆయన ఒక అమ్మాయి ఆన్లైన్లో పరిచయం అయింది. సో చాటింగ్, వీడియో కాల్స్ అలా మాట్లాడుకునే వాళ్ళంట. సో సడన్గా అంటే నాకు ఇలా ప్రాబ్లం ఉంది, నాకు ఇంత డబ్బులు కావాలి అని అకౌంట్ నెంబర్ పంపించడం, ఒక అప్ టు 5 lakhs వరకు అమ్మాయి కొట్టేసింది అని తర్వాత ఆయన రియలైజ్ అయ్యాడు. సో ఇలాగా చాలా మంది ఎందుకు రియలైజ్ అవ్వడం తెలీదా? ఇది అంకుల్ అమాయకత్వం అనుకోబాక, నేను మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ ఏ లాయర్ ఆల్సో, ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్. ఒక అందమైన అమ్మాయి ఆశ చూపించి కోరిక క్రియేట్ చేసి నిన్ను డబ్బులు అడిగితే ఇచ్చావు, నీ స్వార్థం కోసం ఇచ్చావు, నీకు తెలీదా? చీటింగ్ అని ఎట్లా అంటావు? ఇష్టపడి ఇచ్చావు, ఇష్టపూర్వకంగా ఇచ్చావు, అమ్మ ఏదో ఇస్తుందని ఇచ్చావు, ఏమి ఇవ్వకుండా ఇవ్వాల. సో నా దగ్గరికి నేను చీటింగ్ అయిపోయానని మాట్లాడకండి. 70 ఏళ్ళోడికి ఏముంటది నిన్ను చూసి ఇష్టపడడానికి? డబ్బే. నువ్వు డబ్బు ఇవ్వు, అమ్మాయి ఇవ్వాల్సింది ఇస్తుంది. అమ్మాయి ఇవ్వాల్సింది అమ్మాయి నేను ఇవ్వాలి అని అనుకోకుండా ఓన్లీ నీ దగ్గర డబ్బులు తీసుకోవాలని అనుకుంది కాబట్టి డబ్బులు తీసుకొని వదిలేసింది, ఇవ్వలేదు. దానికి నువ్వు ఏడవలసిన అవసరం లేదు. బుద్ధితో ముందే ఆలోచించి ఇచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వాలి. అది నీ ఇన్కెపాసిటీ అంట, పచ్చిగా చెప్పాలి. ఇంకా చీటింగ్ ఏముంది? ఓకే, అంటే వినడానికి చాలా కష్టంగానే ఉంది, కానీ ఫ్యాక్ట్ అది, ఫ్యాక్ట్ అది. ఆ అమ్మాయి ఏదో ఆశ చూపించింది, డబ్బులు ఇస్తే ఇస్తానంది, ఆశకి పడిపోయి కోరిక కోసం కామం కోసం ఇచ్చావు, చీటింగ్ ఎట్లా అవుతుంది? అంటే ఇలా చేయడానికి అంటే అమ్మాయిలకి చేస్తారబ్బా, పేరెంటింగ్ చేస్తారు. బయట సొసైటీ మన ఇండియన్స్ చీటింగ్ ని పిహెచ్డి చేస్తారు. ఎన్ని రకాలుగా, అసలు అవతల అమ్మాయి కూడా కాకుండా అబ్బాయిలు కూడా చేస్తున్నారు. ఇది రియాలిటీ. సైబర్ క్రైమ్స్ అన్ని ఇవే జరుగుతున్నాయి. సో ఆ మోసం ఉచ్చులో పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. కోరిక, ప్రేమ, కామంలో పడినప్పుడు కనిపించదు, వినిపించదు, అనిపించదు. సో అప్పుడు మోసం జరగచ్చు. నిజాయితీగా ఉండే అమ్మాయి అయితే మీకు మంచి జరగచ్చు. ఓకే, అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలా అవ్వడానికి వాళ్ళ పేరెంట్స్ ఏమైనా స్టాండ్ తీసుకోపోవడం వల్ల కూడా అంటారా? పేరెంట్స్ కొంతవరకే పెంచుతారు ప్రత్యూష. ఇప్పుడు నన్ను మా పేరెంట్స్ కొంత ఏజ్ వరకే పెంచారు. ఆ తర్వాత ఎలా ఉండాలి, లైఫ్ని ఎలా బతకాలనేది నీ చేతుల్లో ఉంటుంది. ప్రతిదానికి పేరెంట్స్ని మనం బ్లేమ్ చేయడానికి లేదు. మంచి పేరెంట్స్ కడుపులో కూడా పండిత పుత్ర పరమసుంఠః అంటారు. అప్రాచ్యపు పిల్లలు కూడా పుట్టచ్చు. పాప వాళ్ళు మంచిగా చెప్తారు. అంటే ఇప్పుడు సొసైటీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటారు మేబీ. కర్మం, వాడి బీజాలు, సంచిత క్రియామయ ఆగమయ ప్రారంధ కర్మలు, వాడి బుద్ధి, వాడి లోపల నుంచి వాడి డిఎన్ఏ, వాళ్ళ తల్లిదండ్రులు ఇటేడు తరాలు అటేడు తరాలు, రకరకాల డేటాబేస్ యాప్లు ఉంటాయి. అది ఎప్పుడు ఏది యాక్టివేట్ అవుతుంది అనేది వాడి చేతుల్లో కూడా ఉండదు. ఓకే, అంటే ఇది దీనికి సొల్యూషన్ ఏంటని అడుగుతున్నావు అంతేనా? ఒకటమ్మా, ఏజ్ పెరిగిన తర్వాత తక్కువ ఏజ్ వాళ్ళు మీ మీద ప్రేమ ఇష్టంతో మాత్రమే మీ దగ్గరకు వస్తున్నారు అనుకోవడం మిథ్య. 100లో 1-2% ఉంటారు, కంప్లీట్గా ఉండరని చెప్పను. ఒక్కొక్కసారి 5% కూడా ఉంటారు. డిపెండింగ్ ఆన్ మీ ఎబిలిటీ అండ్ మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఏజ్గా ఉండే అమ్మాయిల అబ్బాయిలకి చెప్పాను నేను, 40+ కానీ 50+ కానీ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చి తోడు కోసం వెతికే వాళ్ళని ఎర్రేయడానికి టీనేజర్స్ 20-25 ఏజ్ పీపుల్ రెడీగా ఉన్నారు. వాళ్ళు పని పాట లేక సోమరితనంతో మీ దగ్గరకు వచ్చి
ప్రేమ అనే ఒక ముసుగు కప్పి, ఇష్టం అనే ఒక పేరు పెట్టి, కామం అనే ఒక ట్యాగ్ ఇచ్చి మిమ్మల్ని సుఖపెట్టచ్చుగాక. ఇదే వ్యక్తులు రేపొద్దున మిమ్మల్ని మోసం చేయొచ్చు, మిమ్మల్ని చంపేయచ్చు, మిమ్మల్ని ఇబ్బందులు క్రియేట్ చేయొచ్చు, మీ మీద రేప్ కేసులు పెట్టచ్చు. నేనే రీసెంట్గా ఒక కేసు చేశాను నేను. సో ఏ రకంగా అయినా సరే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి, కానీ ప్రేమ అనే ముసుగులో పడకండి. ఓకే, ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది వచ్చి ఉంటారు కదా, సో ఇలాంటిది ఎప్పుడైనా మీరు విన్నారా? అయ్యో నేను డే టు డే చేసే అయ్యో అంటే నాకే పర్సనల్ గా దే వాజ్ అ గై, నా ఏజ్ ఐమ్ లైక్ 41, 25 years అన్నమాట. వచ్చేసి ఉంటాడండి ఇక్కడ, మీతోనే అతనే ఉంటాడంట, కానీ డబ్బులు ఇవ్వడంట, ఏం చేయడంట, నేను చూసుకోవాలంట. అసలు నాతో ఇంత ధైర్యం, నాతో నేను సొసైటీలో ఎంత ఉన్నాను, మీడియాలో ఎంత ఉన్నాను, అసలు బేస్లెస్ అమ్మ వీళ్ళందరూ. అసలు వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు పుడతారు, వాళ్ళు ఏం, ఐ హ్యావ్ నో ఐడియా. సరే నేను కూడా ఇన్నా, నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నా. సరే చెప్పు, నువ్వు ఏం చెప్తావు మొత్తం ఇన్నా. నేను ఇన్న తర్వాత చెప్పా, నేనంటే ఏమనుకుంటున్నావు అసలు తెలిసే అన్నాడా? అసలు అదే కదా. అదే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళు ఫ్రీగా ఉండటానికి, తినటానికి, వాళ్ళ పబ్బం గడపడానికి, కొన్ని రోజులకి ఇట్లాగా ఆడుకోవడానికి ఎత్తుకుతా ఉంటారు వీళ్ళు. వీళ్ళు పని పాట చేయరు, ధనార్జన ఉండదు, ఒకళ్ళ మీద పడి తినడానికి చేసే ప్రయత్నాలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో మీకు కూడా మీ జీవితంలో ఇలాంటి రిలేషన్షిప్ వల్ల బాధపడుతుంటే, లేదు సజెషన్స్ కావాలి, ఇంకా మేము మా రిలేషన్ స్ట్రాంగ్గా చేసుకోవాలి అనుకుంటే, తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే మీరు మేడంతో మాట్లాడొచ్చు. మేడం మీకు అన్ని సజెషన్స్ ఇస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ మ్యామ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.